నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి అమ్మగారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం, మరిన్ని మంచి మంచి విషయాలు అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. అమ్మ, ఆషాఢ మాసం. ఆషాఢ మాసం అనగానే ప్రత్యేకించి అమ్మవారి పూజలు, బోనాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. నిజంగా ఏంటమ్మా ఆషాఢ మాసం ప్రత్యేకత ఏంటి? ఈ మాసంలో మనం ప్రత్యేకంగా ఎటువంటి పూజలు చేసుకోవాలి, ఎటువంటి విధి విధానాలు ఆచరించాల్సి ఉంటుందమ్మా? అమ్మ, ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అంటారమ్మా. శూన్యమాసం అంటే ప్రత్యేకంగా ఏది ముహూర్తాలు పెట్టుకుని గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు అట్లాంటి మన ముహూర్తం పెట్టుకుని చేసేవేవి చేయరు. ఓకే ఓకే. ఎందుకని అంటే ఇది ఆధ్యాత్మిక సాధనకి చాలా సహకరించేటటువంటి సమయం కనుక ఆధ్యాత్మికంగా ఎవరికి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడాల్సినటువంటి సమయం గనక సాధారణంగా ఇలాంటివి ఉండవు. సహజంగా వచ్చేవి ఉన్నాయి అనుకోండి, ముందు పుట్టారు పిల్లలు, బారసాలు చేసుకోవాలి, చేసుకోకుండా ఎట్లా ఉంటాం? అట్లాంటివి ఉంటాయి తప్ప వేరే ఉండవు. అటువంటి ఈ సమయంలో ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఏకాదశి ఏదైతే ఉందో తొలి ఏకాదశి అని చెప్తాం. అక్కడి నుంచి చాతుర్మాస్యం ప్రారంభమవుతుంది. అంటే 4 నెలలు. ఈ 4 నెలల్లోనూ కూడా యతులు పాటించే నియమాలు వేరు, గృహస్థులు పాటించే నియమాలు వేరు. వీళ్ళ నియమాలు పాటిస్తూ ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకు ఇన్ని నియమాలు పాటించాలని చెప్పారు అంటే, ఇది ఎండలు తగ్గి ఇప్పుడిప్పుడే వానలు వచ్చేటటువంటి కాలం. రకరకాల చికాకులు ఉంటాయి ముందర. ఈ చికాకులు శరీరం మీద, మనసు మీద కూడా బాగా ప్రభావం చూపిస్తాయి. అటువంటివేమీ లేకుండా ఉండడానికి ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. అలాగే విహార నియమాలు కూడా పాటించమన్నారు. విహార నియమాలు అంటే తిరగడాల వీను. యతులైతే పీఠాధిపతులు, సన్యాసులు, యతులు వాళ్ళు ఈ 4 నెలలు ఎక్కడికి కదలరు. చాతుర్మాస దీక్ష అంటారు. కదలకుండా ఒకచోటే ఉంటారు. వారికి అసలే మామూలుగా ఆహార నియమాలు ఉంటాయి. ఈ సమయంలో మరింత ఆహార నియమాలు ఉంటాయి, మరింత కఠినంగా. గృహస్థులు కూడా వీలైనంత వరకు గృహస్థులు పాటించే నియమాలు భిన్నం. మనం కూడా సన్యాసుల్లాగా ఉండలేం కదా. వాళ్ళకంటే సంసార బాధ్యత లేదు. అంటే వాళ్ళ పెద్ద సంసారం అనుకో, మన పరిమితమైన సంసార బాధ్యత వాళ్ళకు ఉండదు. అటువంటప్పుడు దాని నుండి వాళ్ళు ఆ బాధ్యత లేని వాళ్ళు ఉండే పద్ధతి వేరు, ఆ బాధ్యతలు ఉంటూ ఇల్లు వాకిలి వ్యవహారం చూసుకునేటటువంటి గృహస్థులు ఉండే పద్ధతి వేరు. కనుక ఆహార నియమాలు కొన్ని పాటించమన్నారు. ఈ 4 నెలల్లోనూ గృహస్థులైతే 4 నెలల్లో 4 పదార్థాలు తినరమ్మా. ఏంటమ్మా అవి? ఒక నెల పెరుగు తినరు, ఒక నెల పాలు తినరు, ఒక నెల కూరలు తినరు, ఒక నెల ఆకుకూరలు తినరు. అట్లా ఉంటాయన్నమాట. అట్లా అంటే ఏదో రకంగా నాలుకను అదుపులో పెట్టుకోవడం, ఒక పదార్థం తినడం అన్న నియమం ఏర్పాటు చేసుకోవడం, దానికి సంబంధించినట్టుగా ఉండడం, ఇలాంటివన్నీ మనకి ఈ నియమాల్లో కనపడుతూ ఉంటాయి. కనుక ఆషాఢ మాసం అంటే ప్రత్యేకంగా ముహూర్తాలు పెట్టుకునేటటువంటి శుభకార్యాలు లేకపోయినా ఆధ్యాత్మికంగా చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం. అమ్మ, ప్రత్యేకించి ఆషాఢ మాసం అనేసరికి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆషాఢ మాసంలో గోరెంటాకు పెట్టుకుంటే మంచిది అని చెప్పి. ఏంటమ్మా ఆషాఢ మాసానికి గోరెంటాకి అసలు సంబంధం ఏంటమ్మా? అంటే వానలు పడతాయి కదమ్మా. వానలు పడేటప్పటికి చెట్టు మీద వానలు పడితే గోరింటాకులో ఉన్నటువంటి రంగు ఏదైతే ఉందో అది కారిపోతుందమ్మా. దాని విలువ ఉండదు. అందుకే ఇంట్లో ఇప్పుడు కోన్స్ పెట్టుకునే వాళ్ళకి తెలియదు, కానీ ఇంట్లో చెట్టు ఉండి ఆకు కోసుకునే వాళ్ళకి తెలుసు. వాన పడితే ఇవాళ వాన పడింది, ఇవాళ కొయ్యకండి, 1-2 రోజులు ఆకు పోసుకోమని చెప్తారు. అవునా కదా? ఎందుకంటే అందులో ఉండేటటువంటి రంగు కలిగించే పదార్థం ఏదైతే ఉందో అది పడిపోతుంది. కనుక ఆషాఢ మాసం ప్రారంభంలో పెట్టుకుంటారు. అంటే వానలు ఇంకా పడకుండా ఉంటాయి. అప్పుడు చక్కగా రంగు ఎర్రగా పండుతుంది. ఆషాఢ మాసం అయిపోతూ ఉండగా పెట్టుకుంటారు. అప్పుడు లేత రంగులో పండుతుంది. వానలు పడి అందులో ఉన్నదంతా పోతుంది. ఇది పైకి కనపడే విషయం అయితే ఊరికే చమత్కారంగా చెప్పుకునేది. అసలు విషయం ఏమిటంటే, వేసవికాలం వెళ్ళిపోయింది. ఇంకా గ్రీష్మ ఋతువే అని చెప్పుకుంటాం కదా ఆషాఢ మాసంలో. వేసవి వెళ్ళిపోయింది,
కానీ వేసవిలోనే వర్షాలు పడడం మొదలవుతూ ఉంటాయి. ఈ సమయంలో లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వస్తుంది. మీరు గమనించండి, మామూలుగా ఎండ ఉంది, ఎండలు బాగా పడుతూ ఎండ బాగా ఉంటుంది, హఠాత్తుగా వాన పడింది. వాన పడితే లోపల ఎంత ఉక్క పెడుతుందమ్మా? చాలా ఎక్కువగా అమ్మా. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి? భూమిలోంచి వాన చినుకు పడేటప్పటికి భూమిలో నుంచి లోపల ఉన్నటువంటి వేడంతా బ్యాలెన్స్ కోసం బయటకు వచ్చింది. అట్లాగే మన శరీరంలో కూడా వేసవి కాలంలో ఉన్నటువంటి వేడంతా బయటకు వచ్చే కాలం ఇది. ఓకే. అలా వచ్చేటటువంటి ఈ వేడిని చల్లబరచడానికి గోరింటాకు పెట్టుకోమంటారు. మీరు గోరింటాకు పెట్టుకుని చూడండి, అరికాళ్లలోనుగా పెట్టుకోగానే ఇంకా చేతుల్లో అంత బాగా తెలియదు కానీ అరికాళ్లలో పెట్టుకోగానే జువ్వుమంటుంది, చల్లదనం వచ్చేస్తుంది, చలేస్తుంది అంటారు. గోరింటాకు పెట్టుకోగానే చలేస్తుంది అంటారు. ఏమిటి కారణం? లోపల ఉన్నటువంటి వేడి అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. వేడి చేసింది అంటారే, ఆ వేడి చేయడం అంతా బయటకు వచ్చేస్తుంది. అందువల్ల రాబోయేటటువంటి వర్షాకాలం, ఆ తర్వాత రాబోయేటటువంటి శీతాకాలం, దాంట్లో ఉండే చల్లదనాన్ని ఈ శరీరం తట్టుకోవడం కోసం దానికి గోరింటాకు పెట్టుకోమన్నారు. కానీ చిత్రం ఏమిటంటే ఆడవాళ్ళు మాత్రమే పెట్టుకుంటున్నారు. మనం మగవాళ్ళకి వేడి ఉండదా? మగవాళ్ళు కూడా పెట్టుకోవాలమ్మా. అయితే పెట్టుకునేవాళ్ళు పూర్వం, తప్పనిసరిగా పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మానేస్తున్నారు. ఎన్ని మానేశారమ్మా? దిద్దులు పెట్టుకోవడం మానేశారు. అవునమ్మా కదా. చెవులకి ఎవరు పెట్టుకుంటున్నారమ్మా? ఎవరికి చెవులకి చిల్లులు ఎవరు ఉన్నాయి? కుండలాలు ఎవరు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకునే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అన్ని మానేసిన దాంతో పాటు ఇది కూడా మానేశారు. అంతేగాని చక్కగా బాగా అరికాళ్లల్లో అరిచేతుల్లో గోరింటాకు పెట్టుకున్నట్టయితే లోపల ఉన్నటువంటి వేడినంతా తీసేస్తుంది. రెండోది, ఇంకా వానలు పడతాయి కదా, నడుస్తూ ఉంటే పూర్తిగా నీళ్లల్లో కాళ్ళు ఉంటాయి, కాళ్ళ వేళ్ల మధ్య పాచిపోతూ ఉంటుంది. అవునమ్మా. ఇది తడిలో మనకి సిమెంట్ నేల, ఆ నేల ఉంటేనే అట్లా ఉంటుంది. అది కాకుండా బురద నేల అనుకోండి, బురద నేల అయితే ఏమవుతుంది? బురద ఉంటుంది, దాంతో పాటుగా కడుక్కున్న, ఇప్పుడు బొటన వేలు ఉంది, కాలి బొటన వేలు, ఈ చిగుళ్ళల్లో సన్నగా కొద్దిగా మెత్తని మన్ను చేరుకుపోతూ ఉంటుంది. కడిగినంత కడుగుతాం, ఏదో ఎంత జాగ్రత్తగా కడిగినా ఇలా పెడిక్యూర్ చేసిన లెవెల్లో చేయం కదా. అలా ఎక్కడో కాస్త ఉంటుంది, అదంతా చేరుకుని ఇన్ఫెక్షన్ వస్తుంది, ఒండ్రు పోయడం అంటారు. చేతులకి గోరు చుట్లు మొదలైనవి, కాలికి కూడా ఒండ్రు పోయడం, గోరు చుట్లు రావడం వస్తాయి. ఇలాంటివి వచ్చి ఇవన్నీ ఏమీ లేదు, ఇన్ఫెక్షన్ అంతే. ఇలాంటివి రాకుండా ఉండడానికి కూడా గోరింటాకు సహకరిస్తుంది. 24 గంటలు నీళ్లలో కాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు గోరింటాకు పెట్టుకుంటే కాలి వేళ్ల మధ్య పాచిపోవడం ఉంటుంది కదా, అలా పాచిపోకుండా ఉంటుంది. ఇలా ఒండ్రు లాంటిది ఏదన్నా ఉన్నదంతా లాగేస్తుంది. ఆ కాలి గోళ్లకు ఉండేటటువంటి ఏది ఇబ్బంది కలగబోయేదాన్నంతా తొలగిస్తుంది. అట్లాగే బాగా వంట చేసేటప్పుడు కూడా ఎక్కువసేపు నీళ్లతో పనిచేస్తారు. ఈ రోజుల్లో మనకి టీవీల్లో చూపించినట్టుగా గ్లౌజ్ వేసుకోరు కదా, ఇళ్లల్లో కూడా ఎవరు వేసుకోము. ఇప్పట్లాగా కొద్ది వంటలు కాదు, పెద్ద పెద్ద వంటలు తాగా తేలిగ్గా చేసేవి కూడా కాదు. రుబ్బడం అంటే ఇలా చేత్తో రుబ్బుతూనే ఉంటారు. మరి అంతసేపు చెయ్యి నీళ్లలో నానుతూనే ఉందా, తడిగా ఉందా? ఇలా ఉండడం వల్ల ఈ చేతి గోళ్ల మధ్య కూడా ఇబ్బంది ఉంటుంది, పిప్పి గోళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గమనించండి, ఆ కుడి చేతికి ఎడం చేతికి తేడా ఉంటుంది. పనులు చేస్తూ ఉంటాం కదా, గోళ్ళు కూడా అరుగుదలలో తేడా ఉంటుంది. ఇది ఈ మాత్రానికే ఎంత ఉంటే అత్యధికంగా చేసే వాళ్ళకి ఎంత ఉంటుంది? ఎక్కువగానే. అటువంటివి గోరు చుట్లు వచ్చి గోరుకి ఇబ్బంది తగలకుండా ఉండడానికి గోటికి పెట్టుకున్నటువంటి గోరింటాకు సహకరిస్తుంది. దీని పేరేమిటండి? నఖరంజని. ఆ పేరు ఎందుకు వచ్చింది? నఖ అంటే గోరు, రంజని అంటే ఎర్రబడిచేది, గోళ్ళకి ఎరుపు రంగు కలిగించేది. తెలుగులో పేరు కూడా గోరింటాకు. గోరుకే రంగునిచ్చేటటువంటిది గోరింటాకు. అందుకని ఈ వానాకాలంలో తడికి కాళ్ళు పాడవకుండా, చేతులు పాడవకుండా, లోపల ఉన్న వేడి బయటకు వచ్చేటట్టుగా, లోపల వేడి బయట చలి ఉంటే ప్రమాదం కదా, అందుకని సమానం చేయడానికి గోరింటాకు సహకరిస్తుంది. అమ్మ, ఇంకొక విషయం పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇది కూడా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని చెప్పి. ఇది నిజమేనా అమ్మ? తమాషాకు చెప్తుంటారా? మంచి మొగుడు వస్తాడని చెప్పరమ్మా.
ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్తారు. ఓ ఓకే. ఏంటమ్మా ఇది నిజమేనా? నిజమేమో కాదు కానీ కొంతమందికి ఎర్ర బాగా పండుతుంది, కొంతమందికి కొంచెం తక్కువ తక్కువగా పండుతుంది. పండుతుంది. అవును. ఎవరు కొద్దిగా వేడి తత్వం ఆవేశ తత్వం ఉన్నదో వాళ్ళకి వేడిగా పండు, రజోగుణం ఉంటే. అంచేత రజోగుణం ఉంది కనుక కాస్త భార్యాభర్తలు మోర్ ఇమోషనల్లీ అటాచ్డ్ అంతే. సమ్ పీపుల్ ఆర్ వెరీ కూల్, వాళ్ళకి కొద్దిగా అంత కూల్ గా ఉండే వాళ్ళకి ఈవెన్ రిలేషన్షిప్ ఈజ్ ఎ లిటిల్ కూల్. అది ఆ మాట చెప్పడానికే తప్ప దానికి దీనికి ఏం సంబంధం అమ్మా. ఇప్పుడు కోన్స్ పెట్టుకుంటే నల్లబడుతోంది అంటే అసలు రిలేషనే లేనట్ట. నిజమే అమ్మా. అమ్మ కోన్ కూడా పెట్టుకోవచ్చు అంటారా, లేదంటే ఆకు మాత్రమే పెట్టుకోవాలా? గోరింటాకు గురించి మనం మాట్లాడుకున్నదంతా అవును అలంకారం గురించి మాట్లాడాలి, ఆరోగ్యం గురించి మాట్లాడాలి. ఆరోగ్యం మరి ఆకు రుబ్బితే వచ్చినట్టుగా కోన్లో ఏముంటుందో మనకేం తెలుసమ్మా? అవునమ్మా. రసాయనాలు ఉంటాయి, దాని మీద మనమే చెప్తూ ఉంటాం అందులో కలిసి ఉంటాయి, పైన అది చేయండి ఇది చేయండి అని. నల్లగా పండుతుంది, 2 రోజుల్లో పోతుంది. అదే గోరింటాకు గనక పెట్టుకుంటే అంత నల్లగా పండకపోయినా ఎర్ర రంగుతో పండితే కూడా క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. అవునమ్మా. ఇంకా దీన్ని బట్టి అర్థం కోన్ మనం తయారు చేసుకుంటే మంచిది. ఇంట్లో గోరింటాకుని చక్కగా రుబ్బి తయారు చేసుకుని దాన్ని కోన్లో వేసుకోండి, పెట్టుకోవడానికి అందంగా ఉంటుందంటే. అబ్బో ఇది కూడా చాలా పెద్ద కళమ్మ గోరింటాకు పెట్టడం అన్నది. ఇప్పుడు కోన్లో అయితే రకరకాల డిజైన్లు వేస్తున్నారు, దాని మీద కోర్సులు కూడా ఉన్నాయి ఎలా చెయ్యాలి అన్నది. అసలు అది తయారు చేయడమే ఒక పెద్ద విశేషం. కానీ ఇది మామూలుగా పండే గోరింటాకు తయారు చేయడం కూడా, ఇంట్లో తయారు చేసుకునేది కూడా చాలా విశేషంగానే చేస్తారు. అది అలా రుబ్బేటప్పుడు కొంచెం చింతపండు వేసేవాళ్ళు, లేదా కొంచెం నిమ్మరసం కలపడం, లేదా పుల్ల మజ్జిగ వేయడం, ఇలాంటివి చేస్తే ఎక్కువ బాగా. ఇవి కూడా ఇందులో ఏది అనారోగ్యం ఏం కాదు. ఒకవేళ తింటే కూడా తినచ్చు కూడా గోరింటాకు, తప్పేం లేదు. తింటే కూడా అనారోగ్యం ఏం కాదు. కొంచెం చింతపండు కలిసి ఉంటే అనారోగ్యం కాదు కదా, పుల్ల మజ్జిగ ఉంటే అనారోగ్యం ఏం కాదు కదా. కనుక ఇదంతా కూడా ఆరోగ్య దృష్టితో గనక చూసినట్టయితే మనం ఆకు చేసుకోవడమే మంచిదమ్మా. నిజమే అమ్మ. కోన్ల విషయానికి వస్తే ఇప్పుడు గోరెంటాకు అంటే మనకు ఎరుపు రంగు ఉంటుంది, అది శుభానికి సూచకము, మనం ఏ టైంలో అయినా పెట్టుకోవచ్చు. కానీ కొంతమంది ఫంక్షన్స్కి కూడా రెడ్ సైడ్ నుంచి బ్లాక్ కోన్తో మళ్ళీ డిజైన్స్ అట్లా వేస్తున్నారు కదమ్మా, అదంతా శుభసూచకమే అంటారా? అమ్మ ఎవరిష్టం వాళ్ళ, అన్ని శుభసూచకాలు అవునా కాదా అంటే ఏం చెప్తాం. నిజానికి అది గోరింటాకు కాదు, దాన్ని ఏమంటారు, రంగులు పూసుకోవడం అంటారు. ఇప్పుడు మగపిల్లలు చాలా మంది, ఆడపిల్లలు కూడా వేయించుకుంటున్నారు కదా, ఇవి టాటూలు వేయించుకుంటే శుభమా అశుభమా అంటే ఏం చెప్పమమ్మా. నల్ల రంగు కదా, నల్లగా తయారవుతుంది కదా టాటూ. యాక్చువల్లీ అది డార్క్ బ్లూ, కానీ నల్లగానే కనపడుతుంది. అది శుభమా అశుభమా అంటే ఏం చెప్పగలం? నచ్చింది వేయించుకున్నారు అంతే. అంతే, స్టైల్ అని వేయించుకున్నారు, అంతకన్నా ఇంకేం లేదు. అది వేయించుకుంటే ఏమిటో తెలుసా ఒక విషయం, బ్లడ్ ఎవరికి ఇవ్వడానికి లేదు. ఎందుకనమ్మా, ఎందుకు ఇవ్వకూడదు? అది బ్లడ్ దాకా పెడుతుంది, అది కెమికల్ కదా. నిజంగా ఈ మధ్య కాలంలోనే వింటున్నామమ్మా. అంతకు ముందు కాలంలో ఎప్పుడు అప్పుడు కాలంలో కూడా చాలా మంది పచ్చలు వేపించుకునే వాళ్ళు కదమ్మా పెద్దవాళ్ళు. అప్పట్లో ఇదంతా లేదు. ఇప్పుడు ఈ టాటూస్ ఎక్కువైపోయిన తర్వాత ఇది వింటున్నామా. ఆ రోజుల్లో బ్లడ్ ట్రాన్స్ఫర్ ఎక్కడుంది? లేదు. అవునమ్మా, ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు జరిగే ఇబ్బందులు ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వచ్చింది. నష్టమేం లేదమ్మా, ఎవరికి ఇవ్వక్కర్లేదు, అంతే. సింపుల్. బ్లడ్ ఇస్తావా అంటే టాటూ ఉందని చెప్పేస్తే అయిపోయా, ఎంత సింపుల్. సింపుల్ అంటే ఉంటది కదమ్మా. ఖచ్చితంగా ఎవరికైనా ఎమర్జెన్సీ అవసరం పడింది అంటే మనం ఇవ్వలేకపోతున్నాము అంటే ఆ బాధ మామూలుగా ఉండదు. గాడ్ ఫర్బిడ్ ఎవరికి అవసరం రాకుండా ఉండుగాక. ఇంకంతే అమ్మా, అట్లా అనుకోవాల్సింది. ఓకే అమ్మా, సంతోషం అమ్మా. నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారమ్మా. గోరెంటాకు విషయంలో మాత్రం నిజంగా చాలా సందేహాలమ్మా, అన్నీ క్లియర్ అయిపోయాయి. ధన్యవాదాలమ్మా.